నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఆటిజం అండ్ ADHD గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏం రెడ్డి ఫ్రమ్ ఏం రెడ్డి ఆటిజం సెంటర్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి ఆటిజం. ఈ మధ్య ఈ వర్డ్ సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు, ఈ టర్మినాలజీ. సో ఆటిజం అంటే ఏంటి, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? జనరల్గా ఇది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ ప్రాబ్లము, అంటే కనుక మైండ్ అనేది ఎక్కువ రెస్ట్లెస్ ఉండడం వల్ల వచ్చేటువంటిది. ఎందుకు ఈ కాలంలో ఎక్కువ అవుతుంది, అసలు ఆటిజంకి అసలు రీజన్ ఎందుకు, ఒకప్పుడు లేనిటువంటి ఆటిజం ఈరోజే ఎందుకు అవుతుంది, అసలు రీజన్ మనం ఒక్కసారి బ్యాక్ ఎండ్కి వెళ్తే కనుక, సో ఇంటర్నల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ పేరెంట్స్కి ఉండడం వల్ల, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. చాలామంది అనుకుంటారు ఏదో జెనెటికల్గా అనుకుంటారు, చాలామంది అనుకుంటారు అసలు ఇది మాకు కూడా తెలియదు, కొత్త ప్రాబ్లం అనుకుంటారు. బట్ దీని కంపల్సరీ ఒక రూట్ కాజ్ లేనిది రాదు. ఇది వితౌట్ రీజన్ లేనిది ఆటిజం ADHD అనేది రానే రాదు. ఎందుకు రీజన్ అంటే కనుక ఆ ఓవులేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవుతుందో, అది మేబీ ఫాదర్ నుంచి కావచ్చు, మదర్ నుంచి కావచ్చు. చాలా కేసెస్లో నేను చూస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్ అబార్షన్స్ కానివ్వండి, హీమోగ్లోబిన్ ప్రాబ్లం కానివ్వండి, ఈవెన్ ఫాదర్కి స్పెమ్ క్వాలిటీ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా మెడికేషన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం కానివ్వండి. ఈ మధ్యకాలంలో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల సో మేల్ అంటే మగవాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ దాంట్లోకి వెళ్ళిపోవడము, లేడీస్ లేకపోతే థైరాయిడ్ దాంట్లోకి వెళ్ళిపోవడము. అంటే కనుక ఇక్కడ లేట్ మ్యారేజెస్ వల్ల ఏమైతే కనుక బాడీ అనేది ఒక స్ట్రెస్లకు గురై ఈవెన్ స్పెమ్ క్వాలిటీ కూడా ఆ స్ట్రెస్ అనేది గురవుతుంది. ఇవన్నీ ఇక్కడ రీజన్స్ అవుతాయి. అంటే కనుక ఒక హెల్తీ పర్సన్కి, ఒక పర్ఫెక్ట్ పర్సన్కి, ఒక ఆర్గానిక్ పర్సన్కి సో ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ రాని రాదు, బై మిస్టేక్ వచ్చే ఛాన్స్ లేదు. రూట్ కాజ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల ఇది వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ జెనెటికల్. ఓకే. సో ఒక అంటే పిల్లలకి ఆటిజం అనే ఒక ప్రాబ్లం ఉందనేది ఎలా తెలుస్తుందండి? కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాము, సో మీరు నా సైడే అన్నీ వింటున్నారు నేను చెప్పిన విషయాలు. సో ఒకవేళ సపోజ్ నాకు ఆటిజం ఉందనుకోండి, మీరు ఏమైనా చెప్పినా సరే నాకు అర్థం కాదు, నా మైండ్ వేరే కాన్షియస్లో ఉంటుంది. ఓకే. నా అటెన్షన్ అనేది వేరే దానిపైన ఉంటుంది. మీరు మాట్లాడుతూనే ఉంటారు, నేను గమనించను. మళ్ళీ సడన్గా మేము నన్ను టచ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ అవుతా. దాన్ని ADHD అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ రెస్ట్లెస్ బిహేవియర్. జనరల్గా అంటే కనుక మైండ్ అనేది రెస్ట్లెస్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా కొందరికి ఉంటుంది జనరల్గా అటెన్షన్ డెఫిషియన్సీ అనేది. వాళ్ళలో మేబీ ఏజ్ పరంగా ఒక్కోసారి కాన్షియస్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా మళ్ళీ కనెక్ట్ అవుతుంటారు. బట్ చిన్నపిల్లలు ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక వస్తువు పైన ధ్యాస ఉందనుకోండి, పూర్తిగా 100% 90% ఆ వస్తువు పైన ధ్యాస ఉంటుంది. పక్కన ఎవరున్నారు, ఏంటి, ఎవరు వచ్చారు, అసలు పక్కన ఏం జరుగుతుంది, అసలు ఎక్కడున్నాము అనేటువంటి పూర్తి కాన్షియస్ అనేది ఉండదు. దాన్ని ADHD అంటాం. సో అసలు సరౌండింగ్ కాన్షియస్ లేదు, సంబంధం లేదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు, మన అసలు ఐ కాంటాక్ట్ లేదు, మనం విన్ని సంబంధం లేదు అన్నప్పుడు దాన్ని ఆటిజం అంటాం. అంటే ADHD యొక్క నెక్స్ట్ లెవెలే ఆటిజం. ADHD యొక్క లోవర్ లెవెల్ వచ్చేసి హైపర్ యాక్టివ్ ఎక్కువైపోతే మైండ్లోకి వెళ్ళిపోయి ADHD మొదలవుతుంది. ADHD సివియర్ కండిషన్లో మనం ఆటిజం చెప్పవచ్చు. జనరల్గా ఈ విధంగా కేటగరైజేషన్ చేస్తాం. వీటికి అంతటికీ రూట్ కాజ్ ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్సే కారణం. ఇప్పుడు దానివల్ల వస్తాయి. ఓకే. సో డాక్టర్ గారు, వీళ్ళ బిహేవియర్ పర్టికులర్లీ ఈ పిల్లల బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ కామన్గా ఆటిజం ఉన్న పిల్లల బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. బిహేవియర్ ఈజ్ లింక్డ్ విత్ జెనెటికల్ నేచర్. అంటే సపోజ్ ఒరిజినల్గా పుట్టిన తర్వాత అందరి బిహేవియర్స్ బాగానే ఉంటాయి, అందరి బిహేవియర్స్ హెరిడిటరీ ద్వారా వస్తాయి. బట్ ఈ బిహేవియర్స్ మనం మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయడం వల్ల ఇవి వైలెంట్ బిహేవియర్స్గా మారిపోతాయి. మనం మెడిసిన్స్తో డిస్టర్బ్ చేయడం వల్ల, మెడిసిన్స్ ఏంటి ఇక్కడ వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్ తోటి మనం డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఆ నర్వస్ సిస్టమ్ అనేది వాళ్ళ బిహేవియర్ని ఇంకా వర్స్ చేసి, అంటే కనుక కొంచెం భయం ఉంటుంది అనుకోండి, సో ఈ మెడిసిన్స్ వల్ల విపరీతంగా భయంకి వెళ్ళిపోతారు. కొంచెం కోపం ఉందనుకోండి, ఆ విపరీతమైనటువంటి కోపంకి వెళ్ళిపోతారు. చాలామంది చాలామంది పేరెంట్స్ అంటే మా పాప చాలా యాక్టివ్, అసలు ఎంత బాగుంది, అసలు 2 ఇయర్స్కే 3 ఇయర్స్కే అసలు 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలాగా మాట్లాడుతుందంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అది కూడా తప్పే, కరెక్ట్ కాదు, హైపర్ యాక్టివ్ అది. ఓకే. అంటే ఈ ఏజ్లో ఉండాల్సిన బ్రెయిన్, ఈ ఏజ్లో ఉండాల్సిన థాట్ ప్రాసెస్, ఈ ఏజ్లో జరగాల్సిన వయసు అదే జరగాలి. ఇవన్నీ పెద్దగా కావాల్సిన రేపొద్దున అడ్వాన్స్ కల్చర్లో మనకు రేపొద్దున పెద్దగా మనకు యాక్టివ్ ఉండాలే, కానీ ఇప్పుడు ఉండకూడదు. అది ఇట్ ఈస్ ఆ నర్వస్ సిస్టమ్ అనేది, బ్రెయిన్ అనేది మన సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే బ్యాటరీ ఉంటుందో అటువంటిది. మనం ఎంత ఇప్పటి నుంచే ఎక్కువ మనం యూసేజ్ చేసే కొద్దీ, నర్వస్ సిస్టమ్ని ఎక్కువ వాడుకునే కొద్దీ పెద్దగా అయిన తర్వాత అది డీలా పడే అవకాశం కూడా ఉంది. పిల్లలు ఎంతసేపు ఉన్నా సరే యాక్టివ్గా ఉండాలనే కానీ ఓవర్ యాక్టివ్ ఉండదు, వాళ్ళ ఏజ్ మించి యాక్టివ్గా ఉండకూడదు.
దట్ గోస్ టు హైపర్ యాక్టివిటీకి వస్తుంది. చాలామంది తెలియదు ఈవెన్ అసలు చాలా విషయాలు మనకు బాగానే ఉంటుంది, మనం వాళ్ళు రెస్పాండ్ అయ్యే కొద్దీ మన థాట్ ప్రాసెస్కి కనెక్ట్ అవుతుంటారు, బాగుంటుంది. బట్ ఒరిజినల్గా ఆలోచిస్తే కనుక యాక్టివ్ కండిషన్లో ఉండడం అనేది మంచిది, హైపర్ యాక్టివ్ కండిషన్ అనేది నాట్ అట్ ఆల్ గుడ్. ఈ హైపర్ యాక్టివ్ కండిషన్స్కి పాస్ట్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి కారణం అవుతాయి. జనరల్ కాంప్లికేషన్స్, మెడిసిన్స్ ఎక్కువ వాడడము, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్స్, ఈ క్రీమ్స్, మన ఆయింట్మెంట్స్ మన స్కిన్కి వాడడము, లేదంటే కనుక యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడము, ఓవర్ వ్యాక్సినేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ మన పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీ గమనించగలిగితే అవన్నీ కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ అవుతాయి. ఈ యొక్క హైపర్ యాక్టివ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, అటెన్షన్ ప్రాబ్లంగా మారిపోతుంది. అర్థమైంది మీకు? అంటే మీరేం డిస్టర్బ్ చేయకపోతే ఒక్కోసారి అక్కడే ఆగే అవకాశం ఉంటుంది. మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే కొద్దీ, ఎందుకంటే పిల్లల యొక్క బ్రెయిన్ అనేది 5 years దాకా పెరుగుతూనే ఉంటుంది, 12 years దాకా ఇంకా పర్ఫెక్షన్కి వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారి సెక్సువల్ హార్మోన్స్ మనిషికి వచ్చిన తర్వాత 12 years తర్వాత, లేడీస్కి పీరియడ్స్ కానివ్వండి, జెంట్స్కి జనరల్గా ప్యూబర్టీ కండిషన్స్ వచ్చిన తర్వాత నర్వస్ సిస్టమ్ అనేది స్టేబుల్ అయిపోయి ఓన్లీ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోతుంది. సో ఈ స్టేబుల్ కావడానికి 10 to 12 years అనేది టైం తీసుకుంటుంది. అంతవరకు మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది జనరల్ కాన్సెప్ట్. దానివల్లే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓవర్ మెడికేషన్ ఈజ్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఆటిజం ఉన్న పిల్లలకి మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తారు, ఎందుకని? బేసిక్గా మనం ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నాము. మిల్క్ అనేటువంటి మదర్ మిల్క్ అనేది సూటబుల్ ఫర్ కిడ్స్. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్ మిల్క్ అనేటువంటిది, ఎనిమల్ మిల్క్ అనేది నాట్ అట్ ఆల్ సూటబుల్. యాక్చువల్ ఎనిమల్ మిల్క్ తాగకూడదు, మదర్ మిల్క్ మంచిదనే ఉద్దేశంతో మన పెద్దలు ఏం చేశారు, పాలు మంచిది, పాలు మంచిది, పాలు మంచిది, అవి తెల్లగా ఉంటాయి, ఇవి తెల్లగా ఉంటాయి అని చెప్పేసి మన వాళ్ళు అట్లా అలవాటు చేసే కానీ ఎనిమల్ మిల్క్ అనిమల్ బేబీకి మంచిదే కానీ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ హ్యూమన్ సంబంధం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే కనుక మిల్క్ అనేటువంటిది ఇట్ ఈస్ ద డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్. అనిమల్ యొక్క హార్మోన్ సిస్టమ్ నుంచి ఒక ప్రొడక్షన్ ఇమీడియట్గా వచ్చింది. సో దాంట్లో ఎన్నోటువంటి కెమికల్స్ కానివ్వండి, ఎన్నో టోటల్ బయోకెమిస్ట్రీ అనేది చేంజ్ ఉంటుంది. ప్లస్ మిల్క్ అనేది మన హ్యూమన్స్కి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది చాలామందికి. మీకు టాలరెన్స్ ఉంటే మీరు భరిస్తారు, మీకు టాలరెన్స్ లేకపోతే మీకు మోషన్స్ రావడమో, వామిటింగ్స్ రావడమో, లేకపోతే అనీజీ రావడం ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా కొందరు పాలు తాగరు, చాలా మంది అవాయిడ్ చేస్తారు మిల్క్. సో అట్లా మనకి మిల్క్ అనేటువంటిది నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ హార్మోన్ సిస్టమ్, అనిమల్ యొక్క హార్మోన్ సిస్టమ్ కాబట్టి. సో అక్కడ మనకు ప్రాబ్లమే కానీ మిల్క్ వల్ల ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ అనేది 2 రోజుల వరకు ట్రిగ్గర్ అయితే కానీ పర్మనెంట్గా డ్యామేజ్ కాదు. ఓకే, సో దే కెన్ హ్యావ్ ఇట్. హ్యావ్ అంటే మంచిది కాదు, అనవసరం డిస్టర్బెన్స్. 2 days అయినా ఇట్ ఈస్ డిస్టర్బెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్గా ట్రిగ్గర్ చేయదు, పర్మనెంట్గా ఉండదు. సో పర్మనెంట్గా అనేది ఎప్పుడన్నా ఇవ్వచ్చేమో కానీ బట్ ఇవ్వకూడదు అనేది కాన్సెప్ట్. ఇవ్వకపోతేనే బెటర్. కొందరికి ఘీ కూడా పడదు అనుకుంటా, ఘీ అంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్ అంటారు. అంటే ఇంకా కొందరికి స్వీట్స్, ఘీ అంటే ఇంకా బాడీ అలర్జీ కిందకి వస్తుంది. సో ఘీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఘీ ఈజ్ డైరెక్ట్ ఫ్యాట్ కిందకి వెళ్ళిపోద్ది, హెల్తీ ఫ్యాట్ కిందకి వెళ్ళిపోద్ది. పిల్లలకు పాలు బంద్ చేయడం, మదర్ మిల్క్ ఈజ్ గుడ్. చాలా మంది తల్లిదండ్రులు 2 years దాకా కూడా మదర్ మిల్క్ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. అసలు మన బాడీ 9 months డెస్టినేషనల్ పీరియడ్ ఉంటే ఇంకొక 9 months మీరు పాలు ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక 12 months మ్యాక్సిమం చేయొచ్చు, లాస్ట్ 3 months తగ్గించుకొని ప్లాన్ చేసుకోవచ్చు. కంటిన్యూ మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క తల్లి యొక్క పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అక్కడ కూడా ఇక్కడ లింక్ ఉంటుంది, ఎందుకంటే కనుక వాళ్ళు షేర్ అవుతుంటాయి, ఇంటర్నల్ లింక్డ్. ఎందుకంటే కనుక బాడీ ఎప్పుడైతే 1 year కల్లా వాళ్ళకు ఫీడింగ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి, సో మిల్క్ పైన డిపెండెన్సీ ఉండకూడదు కాబట్టి ఈవెన్ మదర్ మిల్క్ కూడా కరెక్ట్గా రావు. ఓకే, ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు అంటే ఆటోమిస్ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చా, నార్మల్ స్కూల్కి వెళ్ళొచ్చా, లేకపోతే ఏమైనా స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలా వాళ్ళకి? అంటే నార్మల్ స్కూల్కి వెళ్ళడం అనేది కొంచెం డిఫికల్ట్ విషయమే చెప్పవచ్చు. ఆటిజం, ADHD ఉన్న పిల్లలు ఏమైందంటే వాళ్ళకి 1-to-1 కాన్సన్ట్రేషన్లో ఎవరో ఒకరు ఉండాలి. సో నార్మల్ స్కూల్లో ఏమైందంటే మిగతా పిల్లలతో డిస్టర్బెన్స్ అని చెప్పేసి స్కూల్ కూడా అలౌ చేయకపోవచ్చు. ఇది అర్థం చేసుకోవాలి. సో కొద్ది రోజులు నార్మల్ స్కూల్ కంటే కూడా సివియర్ ఆటిజం, మీడియం ఆటిజం ఉన్న వాళ్ళు స్పెషల్ స్కూల్ కానీ లేకపోతే కనుక ఇంట్లోనే ఏదైనా క్లాసెస్ లాగా చెప్పించుకోవడం కానీ చెప్పుకోగలిగితే ఇట్ ఈస్ సో గుడ్. స్పెషల్ అటెన్షన్ కావాలి అంతే. ఓకే, ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఆటిజంలో వ్యాక్సినేషన్ రోల్ ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది? అంటే ఇక్కడ వ్యాక్సిన్స్ అనేటువంటివి మనకు యాక్చువల్గా మనం రీసెర్చ్ చేయాలి, ఇంకా రీస్టడీ చేయాలి. కొన్ని వ్యాక్సిన్స్ అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, అవన్నీ పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ కానివ్వండి, జనరల్ కూడా. మనం ఏదైతే 10 years బ్యాక్, 15 years బ్యాక్, ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మారిపోతుంది, చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వ్యాక్సిన్స్ అనేటువంటిది డైరెక్ట్గా DNA, RNA లెవెల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో నార్మల్ పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల వాళ్ళు కొంచెం రెస్ట్లెస్గా డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ రికవర్ అయిపోతారు. ఆల్రెడీ డిస్టర్బ్ ఉన్నటువంటి పిల్లలు వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ డిస్టర్బెన్స్ ఇంకా ట్రిగ్గర్ అయిపోయి పర్మనెంట్గా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అంతే. వ్యాక్సిన్ అనేది ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ దిస్ వన్. బట్ ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం? ఎందుకంటే 3 years దాకా మా బాబు 3 years దాకా బాగున్నాడు, 2 years దాకా బాగున్నాడు. 2 years తర్వాత డిస్టర్బెన్స్లు వచ్చాయి. 2 years దాకా మేము 2 బర్త్డేలు చాలా బాగా చేసుకున్నాం. ఫస్ట్ బర్త్డే అసలు మాకు ఎక్సలెంట్ ఉండేవాడు, సెకండ్ బర్త్డే ఇంకా హైపర్ యాక్టివ్ ఉండేవాడు, థర్డ్ బర్త్డే అవుట్ ఆఫ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. మధ్యలో జరిగిన ప్రాసెస్ ఏంటి? 2 సార్లు హాస్పిటల్ అడ్మిషన్స్, ఒక 50 వ్యాక్సిన్స్, 50 వ్యాక్సిన్స్, 14 వ్యాక్సిన్స్ వేయాల్సిన మన యొక్క బాడీ తత్వానికి 50 వ్యాక్సిన్లు వేసేసరికి మన బాడీ DNA RNA సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి సో ఇటువంటి నర్వస్ సిస్టమ్ డిజార్డర్లోకి బాడీ వెళ్ళిపోతుంది. అందుకే పిల్లలు ఈరోజు బాగున్నారని చెప్పేసి సంతోషంగా ఫీల్ కావడం కాదు, వాళ్ళు రేపు పొద్దున పర్మనెంట్గా బాగుండాలంటే కనుక చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించగలిగితే, కొంచెం సోషల్ కాన్షియస్కి రాగలిగితే ప్రివెన్షన్లోనే మనం ఈ ఆటిజం ADHDని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, కొందరు పేరెంట్స్ అది గమనించిన పిల్లలు ఆటిజం అనే ఒక ప్రాబ్లం ఉందని గమనించినా కూడా ఏముందిలే అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని ఫేస్ చేయొచ్చు అంటారు? సో ఈ ప్రాబ్లం బాడీలో ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ప్రాబ్లం అనేది పాతుకుపోతుంటుంది. 5 yearsకి, 7 yearsకి, 8 yearsకి, ఈవెన్ 10 yearsకి, 12 years తర్వాత కష్టం. ఎందుకంటే బాడీలో ఒక్కసారి ఆ ప్రాబ్లం అనేది పాతుకుపోయే కొద్దీ సో బాడీ అనేది ఇంకా దానికి అడాప్ట్ అయిపోయి ఇంకా రికవరీ స్టేజ్కి తక్కువ ఉంటుంది. సో ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్కి హోమియోపతిలో రాగలిగితే అంత ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎంత లేట్ అయ్యే కొద్దీ సో లేట్ అవుతుంది, ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కసారి కష్టం కూడా అవుతుంది. మొన్న ఒక పేషెంట్ సార్ 20 years మా బాబుకి ట్రీట్ చేస్తారంటే 20 years మనం ఏం చేయగలం? ఎందుకంటే 20 years నుంచి బాడీ సిస్టమ్ అంతా బాడీలో ఈవెన్ ఫిజికల్ సిస్టమ్ అంతా డెవలప్ అయి ఉంటుంది, హార్మోన్ సిస్టమ్ అంతా డెవలప్ అయి ఉంటుంది. బాడీలో అంతా మొత్తం ఒక స్టేజ్కి వచ్చినాక మనం దాన్ని రివర్స్ తీసుకురావాలంటే హోమియోపతిలో కష్టం అవుతుంది. కొద్దిగా ఏదో బిహేవియర్స్ వరకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ వరకు బెటర్ చేసుకోవచ్చు. కానీ ఎంత ఎర్లీగా గుర్తుపట్టి దీన్ని తీసుకోగలిగితే, ఈవెన్ కొందరు పేరెంట్స్ ఉన్నారు, ఈవెన్ మొన్న ఒక బేబీని తీసుకొచ్చారు, 15 monthsకి తీసుకొచ్చారు. చూసి చెప్పాను, పాపకు ఆటిజం ఏం లేదు, జస్ట్ హైపర్ యాక్టివ్ ఉంది. సో హైపర్ అనేది కొంచెం యాక్టివ్ కండిషన్కి వస్తే మీకు ఛాన్సే ఉండదు. సో ఒక 6 months అట్లా మెడిసిన్స్, అంటే హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే ఇమ్యూన్ స్టిమ్యులెంట్స్. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఇమ్యూన్ స్టిమ్యులెంట్స్. సో మీకు ఒక సప్లిమెంట్ లాగా పనిచేస్తాయి కానీ సో మీ ప్రాబ్లమ్కి కాదు పనిచేసేది, మీ సిస్టమ్ని బెటర్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. ఆ సిస్టమ్ని బూస్ట్ అంటే ఏదైతే డిస్టర్బ్ అయిందో దాన్ని బూస్ట్ చేయడం వల్ల మనకు బెటర్ కండిషన్కి వస్తుంది, నార్మల్ కండిషన్కి వస్తుంది, నో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దానికి హోమియోపతి వాడమంటాం కానీ సో దానికి ఇట్ ఇస్ నాట్ మెడిసిన్ లాగా కాకుండా సపోర్టింగ్ లాగా వాడుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు మనకి కాలర్ రెడీగా ఉన్నారు, ఖమ్మం నుంచి రేష్మా కాల్ చేశారు. రేష్మా గారు చెప్పండి. హలో చెప్పండి మా రేష్మా గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మేము బాబుని మీ దగ్గరే చూపించాము. ఓకే. హైదరాబాద్ లో చూపించామండి. 1 month అయింది బాబుకి చూపించి. ఓకే. ఆ మెడిసిన్స్ హోమియోపతి మీకు చెప్పినట్టే వేస్తున్నాం సార్. డైట్ ఫుల్ కంట్రోల్లో పెట్టాం బాబుకి మేము. ఓకే. ఏంటంటే అవి వాడాక కూడా బాబు హైపర్ గానే ఉన్నాడు. మాకు చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే హైపర్ ఎక్కువై డౌన్ అయిపోతాడు ఏంటా అని. లేదు అట్లేం లేదమ్మా, అట్లేం ఉండదు. ఏ విషయంలో బెటర్ ఉన్నాడు 1 monthలో? హైపర్ గానే ఉన్నాడు సార్ బాబు అయితే. అచ్చా, కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే 1 month కాబట్టి 1 month పీరియడ్లో ఉండదు. అట్లేం జరగదు, హోమియోపతి వల్ల ఎక్కువ కావడం అనేది జరగదు. సో కొంచెం ఒక్కోసారి 2-3 months టైం తీసుకోవచ్చు కొన్ని కేసెస్లో జనరల్గా. సో కొన్ని కేసెస్లో ఈవెన్ 1 monthలో తేడా వస్తాయి. అంటే కనుక ఆ సిస్టమ్ సపోర్టింగ్ వచ్చే కొద్దీ ఉంటుంది. కొంచెం టైం అనేది ఇవ్వండి దానికి, ఆటోమేటిక్గా డెఫినెట్గా మీ బాబు బెటర్ అయిపోతాడు. నథింగ్ టు వరీ, ఏం దాని గురించి ఏం లేదు. సో ఒకవేళ ఏదైనా 3-4 monthsలో బెటర్ కాలేదంటే కనుక ఒకసారి మళ్ళీ రీవిజిట్ రావాల్సింది వస్తుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ ఏమైందంటే కనుక సో మెడిసిన్ నేను కరెక్ట్గా ఇవ్వకపోయినా, మీరు సరిగా ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్గా చెప్పకపోయినా సరే ఒక్కొక్కసారి దగ్గర మెడిసిన్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తగ్గిపోవడం ఉండదు. నథింగ్ టు వరీ మా. ఓకే. సో డాక్టర్ గారు, పిల్లలకి ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే పిల్లలకు ఆటిజం మెడిసిన్ పరంగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే హోమియోపతి మెడిసిన్కి డైట్కి ఏం సంబంధం లేదు. సో ఇక్కడ హైపర్ యాక్టివ్కి మాత్రం స్వీట్స్ తినకూడదు, ఎక్కువ ఎనర్జీ ఫుడ్ తినకూడదు అనేది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్క్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ రావడం వల్ల వాళ్ళకు నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ 2 అవాయిడ్ చేయమని చెప్తామే కానీ మిగతా విషయాల్లో దాదాపుగా ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తే బెటరే కానీ రిస్ట్రిక్షన్ అవసరం లేదు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆటిజంకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారు. సపోజ్ ఒక 10 మంది ఆటిజం పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరి యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఒక రకంగా ఉంటుంది, డిఫర్ అవుతుంది. సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని మెడిసిన్ సెలెక్షన్ ఉంటుంది కానీ నాట్ ఫర్ ఆటిజంకి అంతా ఒకే మెడిసిన్ ఉండదు.
కాన్స్టిట్యూషన్ అంటే కనుక ఈ బాబు యొక్క కాన్స్టిట్యూషన్ వేరు, ఈ బాబు సూటబుల్ అయ్యే మెడిసిన్ వేరు, ఈ బాబు యొక్క మెడిసిన్ వేరు. ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ బాబుకి ఇంప్రూవ్ చేసుకుంటూ నార్మల్ కండిషన్ తీసుకొని వస్తాం ఓకే జనరల్. అది దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హోమియోపతి. ఓకే. సో హీలింగ్ పీరియడ్ ఎంత వరకు ఉంటుంది డాక్టర్ గారు? అది 3 years 2 years ఒక్కోసారి 4 years ఈజ్ ద మ్యాక్సిమం. కొన్ని కేసెస్లో 4 years అంటే 6 monthsలోనే బాగా తేడా కనిపిస్తుంది, 1 yearలోనే కొంచెం బెటర్మెంట్ అవుతాడు, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది అంటే నార్మల్ అయ్యాక. ఒకసారి నార్మల్ అయినాక ఒకసారి సిస్టమ్ కరెక్షన్ అయిపోయినాక ఇంకా రివర్స్ రాదు. మీరు ఒక 2 years మెడిసిన్స్ వాడారనుకోండి, 2 years తర్వాత మెడిసిన్స్ మానేస్తే నెక్స్ట్ 2 years బెటర్ కావాల్సింది ఆగిపోద్దేమో కానీ ఈ 2 years బెటర్ అయిన విషయం బ్యాక్ వెళ్ళిపోదు. ఓకే. సో దట్ ఈస్ అ వండర్ ఇన్ హోమియోపతి, వండర్స్ ఇన్ హోమియోపతి. సో డాక్టర్ గారు చెకప్కి ఎప్పుడెప్పుడు వస్తూ ఉండాలి మీ దగ్గరికి పోస్ట్ ట్రీట్మెంట్? ఐ మీన్ నా దగ్గరికి జనరల్గా ఒక్కసారి బెటర్ అయితే నేను చూసేది ఏమి ఉండదు ఎక్కువ, దాదాపు బెటర్ అయితేనే ఉంటాడు. 6 monthsకు 3 monthsకు 4 monthsకు డిపెండ్ ఆన్ ద వాళ్ళ ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఎమర్జెన్సీ అనిపించిన కండిషన్ బట్టి అంటే అప్పుడే రీచ్ అవుతారు. అవి రీచ్ అవుతారు. కానీ బెటర్ ఉన్న కేసెస్ జనరల్గా ఒకవేళ నేను చూసినా సరే సేమ్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, దాదాపు మెడిసిన్ చేంజ్ చేసేది ఏమి ఉండకపోవచ్చు. సో మోస్ట్లీ ఆ ఛాన్స్ రాదు, ఇంకా తక్కువ నా కేసెస్ దాదాపుగా 6 months 1 year కూడా ఒక్కోసారి ఇస్తుంటాను. సో బెటర్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని కేసెస్ ఉంటాయి, ఇప్పుడు 2 months అయింది, 3 months అయింది, ఇంకా తగ్గలేదు అంటే ఆ కేసెస్ మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సింది వస్తుంది, డౌట్ క్లారిఫై చేసుకోవాల్సింది. ఓకే. సో డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే ఒక 16 months బేబీని తీసుకురావడం జరిగింది అండ్ అలాగే 20 years అయినా అప్రోచ్ కాకపోవడం అది ఒక పెద్ద డీలే అయిపోయింది. సో ఎప్పుడు రైట్ టైం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? 1.5 year 2 years లోపల అయితే గుర్తుపట్టగలిగితే బెటర్. ఓకే. ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఏమి తల్లిదండ్రులు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మిగతా విషయాలు పక్కన పెట్టండి, బిహేవియర్స్ కొందరికి ఉండొచ్చు, కొందరు మారిపోవచ్చు, కొందరు బెటర్ కావచ్చు, ఏజ్ ప్రాసెస్లో బెటర్ అవుతాయి. సో ఫోకస్ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉందా లేదా, రెస్పాండ్ అవుతున్నా లేదా, సో ఐడెంటిఫికేషన్ మనకు రెస్పాండ్ అవుతుంది, మనకు అదొక్కటి కనుక గుర్తుపెట్టగలిగితే కనుక బెటర్. కొందరి పిల్లల స్పీచ్ అనేది 2 years దాకా కూడా రాదు. స్పీచ్ అనేది ఇక్కడ లింక్డ్ విత్ కాన్సన్ట్రేషన్, నోట్లో ప్రాబ్లం కాదు, ఇది కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల స్పీచ్ లేదు. స్పీచ్ థెరపీ వల్ల స్పీచ్ రాదు, స్పీచ్ థెరపీ వల్ల ట్రైన్డ్ అవుతారు, ఇట్ ఈస్ అ గుడ్ ఓన్లీ. బట్ దాని ప్రాబ్లం ఈజ్ ద కాన్సన్ట్రేషన్. అది ట్రీట్ అయినాకనే మీకు స్పీచ్ వచ్చేది. అక్కడ స్పీచ్ గురించి ఆలోచించకుండా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎట్లున్నాయనేది చెక్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ అనేటువంటిది మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మార్కెట్లో చాలానే సప్లిమెంట్స్ ఉన్నాయి ADHDకి సంబంధించి, అవి ఇవి తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో పిల్లలు అవి తీసుకొచ్చి అంటారా? చాలా సప్లిమెంట్స్ మార్కెట్లో వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. ఇవన్నీ కూడా అంటే కనుక ఎగ్జాక్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసే సిస్టమ్స్ కాదు. ఓకే. ఏదో బయట నుంచి ఇంకొక 4 రాళ్ళు వేసేసి కొద్దిగా బెటర్. సో సపోజ్ సప్లిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ సప్లిమెంట్స్ వల్ల కొంచెం వరకు ఒక్కోసారి గట్ ఇష్యూ బెటర్ కావచ్చు, స్లీప్ బెటర్ కావచ్చు, దానివల్ల కొంచెం బెటర్ అవుతాం. కానీ ఇట్ ఈజ్ బయట నుంచి ట్రీట్మెంట్సే కానీ సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ కాదు సప్లిమెంట్స్ అనేటువంటిది. సప్లిమెంట్స్ వాడడం వల్ల నష్టం ఏం లేదు కానీ బట్ ఒక్కసారి రూట్ కాజ్ ట్రీట్మెంట్లో తీసుకోగలిగితే సో మీకు ఆ సప్లిమెంట్స్ కూడా అవసరం ఉండదు, ఫుడ్ నుంచి అన్నీ వస్తాయి. యాక్చువల్ సప్లిమెంట్స్ ఇవ్వకూడదు పిల్లలకు. చాలామంది సప్లిమెంట్స్ ఇస్తారు. సప్లిమెంట్స్ అనేటువంటివి మనకు మన బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు, అబ్జార్ప్షన్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు సప్లిమెంట్ ఇస్తారు. బట్ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల ఈ అబ్జార్ప్షన్ సిస్టమ్ అనేది బెటర్ జరగదు, రేపు పొద్దున్న డిపెండ్ అయిపోతాం. సప్లిమెంట్ వేసుకున్నప్పుడే బాగుంటుంది అంటే కనుక ఒరిజినల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుని చూసుకోవాలి కానీ సప్లిమెంట్స్ పైన డిపెండ్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే బేబీని ప్లాన్ చేసుకునే ముందు నుంచి బేబీ పుట్టాక బేబీ అట్మాస్ఫియర్లో చాలా మంది ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే కనుక పెళ్ళైన 1 monthకే ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు. ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కావాలి. అసలు ఫస్ట్ అయిన 1 monthకి అంటే కనుక ఎంతో టెన్షన్స్, ఎంతో ప్రెషర్స్. 1 month కాకముందే ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయేసరికి ఆ ఓవులేషన్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ ఓవులేషన్ ఉంటుంది, పుట్టే పిల్లలపైన ప్రభావం చూపిస్తుంది. మన మైండ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత హెల్తీగా ఉంటే సో మన పుట్టే పిల్లలు కూడా అంత హెల్తీగా పుడతారు. ఇవన్నీ ఇంపార్టెంట్, చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇవి. మనం మనసు బాగుండి మెడిసిన్స్తో డిస్టర్బ్ చేసుకున్నా సరే ఇక్కడ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అందుకే చాలామంది ఒక 2 years 1 year గ్యాప్ తర్వాత ఒక ప్లాన్ ప్రెగ్నెన్సీ చేసుకొని ప్రెగ్నెన్సీ కంటే ముందు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, డైట్, స్లీప్ అన్నీ కొంచెం మానిటర్ చేసుకొని, ఎందుకంటే యు ఆర్ గివింగ్ ఏ బేబీ. మీకు రేపొద్దున మీ ఫాదర్ మీకు ఏదైతే ఇచ్చాడో మీరు ఇంకొకరికి ఇస్తున్నారు. ఇట్ ఈస్ సో వాల్యుబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీల కంటే కూడా ఇట్ ఈస్ సో వాల్యుబుల్. చాలామంది ప్రాపర్టీలు ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఈ విషయం ఆలోచించరు. పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అంటే పవర్టీ సైడ్ ఎక్కువ ఆలోచిస్తారు కానీ సో వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తులు.
దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక 6 months ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయి సో ఏ మెడిసిన్స్ వాడకుండా హెల్తీగా వెళ్ళిపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ రానే రావు, ఖచ్చితంగా రావు. ఓకే. సో మనం అన్ప్లాన్డ్గా వెళ్ళిపోయి అన్వాంటెడ్ మెడికేషన్స్ తోటి వెళ్ళిపోయేసరికి డెఫినెట్గా మనకు పుట్టే పిల్లలు కూడా ఎఫెక్టివ్ ప్రాబ్లంతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఆటిజంకి సంబంధించి అంత అవేర్నెస్ ఇండియాలో ఉందా అని అడిగితే ఏం చెప్తారు? లేదని చెప్పవచ్చు యాక్చువల్గా. ఇప్పుడే చాలామంది చెప్తున్నారు కదా, 20% కూడా లేదు 100లో. ఇప్పుడు అమెరికాలో చాలా వరకు ఆటిజం అంటే ఇంకా అది ఒక కార్నర్కి వెళ్ళి చూస్తారే కానీ దాన్ని ట్రీట్ చేయడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ చూడరు. చాలామంది తల్లిదండ్రులు అమ్మో ఆటిజమా ఓహో ఒక సింపతి చూపిస్తారు, బట్ ఎవరు ట్రీట్ చేసేది? ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానికి సొల్యూషన్ ఎక్కడ? ఈ సొల్యూషన్ సైడ్ మనం కంపల్సరీ యాజ్ ఏ ఇండియన్గా మనం ఆలోచించాలి. దీనికంటే ట్రీట్మెంట్ కంటే ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, పబ్లిక్ యొక్క కాన్షియస్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు. ఎందుకంటే 50 years 100 years బ్యాక్ ఆటిజం లేదు, ఇండియాలో అసలు లేదు. ఇప్పుడు వచ్చింది అంటే కనుక మనం మెడిసిన్స్ వాడుతున్నాం. ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో చిన్న డాక్టర్ దగ్గర నుంచి ఓవర్ మెడికేషన్, మెడికల్ షాప్లో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్, ఇంట్లో ఒక్కొక్కరు మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు, సెల్ఫ్ మెడికేషన్. ఇవన్నీ ఎప్పుడైతే అవాయిడ్ అవుతాయో, మినిమం మెడికేషన్లోకి ఆర్ నో మెడికేషన్లోకి ఆర్ జీరో మెడికేషన్లోకి ఎప్పుడైతే మనం వెళ్తామో ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ రావు. ఓకే. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంతే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఆటిజం గురించి వివరించినందుకు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.